यो नम भगवद्बंधुवुलंदरिकी कूडा ओम नमः शिवाय। सांब सदा शिव सांब सदा सांब शिवा सदा सांब शिव सांब सदा शिव सांब सदा सांब सदा सदा सांब शिव। शिवतत्వం అంటే శివుడు చైతన్య స్వరూపుడు. శివుని యొక్క తత్వములో జ్ఞాన చైతన్యం అనేటువంటిది ఉంది. సాధనతో కూడిన చైతన్యము సాధ్యమవుతుంది. సాధ్యమైనటువంటి వ్యక్తి సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే శివుడు నిత్య మంగళకరుడు, శివుడు నిత్య శుభప్రదాయకుడు. శివతత్వములో ప్రతి ఒక్కరు కూడా పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఆ నామజపం వల్ల కూడా మనిషిలో కొన్ని దుర్గుణాలు దూరమవుతాయి, కొన్ని చెడు వ్యసనాలు దూరమవుతాయి. పంచాక్షరి మహామంత్రములో అనేకమైనటువంటి తత్వం ఉంది. అదే యోగములో కూడా చూస్తే యోగతత్వానికి మరి నమశివాయ అనేటువంటి నామాన్ని, పంచాక్షరి మహామంత్రాన్ని చెడచక్రాల రహస్యంగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే చెడచక్రాల రహస్యములో ఉన్నటువంటి శక్తి కూడా తెలవాలి అంటే ముందు సాధన చేయి. సాధనలో మొట్టమొదటి మౌనం, మౌనం తర్వాత గురువుని సాన్నిధ్యం చేసుకొని గురువు యొక్క తత్వాన్ని తెలుసుకొని గురువుకు శరణాగతి అయి ఆ గురువు ద్వారా నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆ సాధన నీకు ముందుకు తీసుకెళ్తుంది. అందుకే సాధకుడు ఎప్పుడు కూడా ధ్యానభంగంలో కూర్చొని ధ్యాన స్థితిలో ఉండి ఆ ధ్యానం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందగలుగుతావు. అందుకే పూజ కన్నా జపం విన్నా, జపము కన్నా ధ్యానం విన్నా, ధ్యానము కన్నా జ్ఞానం విన్నా, జ్ఞానముతోనే మోక్షం విన్నా అన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా శివతత్వములో శివ అంటే చాలు రెండు అక్షరాలు కూడా జీవో దేవో సనాతన అన్నట్టుగా జీవుడికి దేవుడికి సంబంధమైనటువంటి విషయంలో భక్తి పరాయణంగా ఉంటుంది. అందుకే దేహాలయములో ఉన్నటువంటి దేహాత్మ ఇది ఒక శరీర మానవ నిర్మాణంగా దేహాత్మగా అయింది. అంతర్గతంగా మనసు బుద్ధి చిత్త అహంకారం ఇవి అంతర్గతాలుగా అంతర్భావం చెప్తుంది. దీంట్లో వెనుక భాగంలో ఆత్మతత్వం ఉంది. అందుకే దేహాభిమానం వద్దు, దేహతత్వం వదులు, దేహానికి విచారణ వద్దు. ఇది యవ్వనం కూడా కుసుమములాగా కొద్ది రోజులు ఉంటూ మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకే దేహ విచారం వద్దు, అంతర్గత విచారం కొంత మొదలుపెట్టు. ఆ తర్వాత అన్ని విద్యలో ఆత్మవిద్యగా అంతర్గత విద్యగా నీవు సాధిస్తావు. ఆ సాధన చేస్తూ ఉంటే సత్ఫలితాన్ని ఇస్తూ ఉంది. అందుకే దీపము ఒక ప్రమిదగా ఉన్నటువంటి స్థితిలో ఆ నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే ఏ విధంగా ప్రకాశిస్తుందో ఈ యొక్క శరీరం కూడా ఒక ప్రమిద. ఈ ప్రమిదలో ఉన్నటువంటి శక్తి సాధన అనేటువంటి సమరు, ఈ సమరులో ఉన్నటువంటి తత్వము అంతర్గతంలో ఉన్న భక్తి, దీన్ని వెలిగిస్తే కాస్త నీకు జ్యోతి. అందుకే అనాది నుంచి వస్తున్నటువంటి తత్వములో ఏ అనాది అయినటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహిస్తే నీకు అనుకూలమైనటువంటి జ్ఞానం కలిగిస్తూ ఉంటుంది. నీలో ఉన్న జ్యోతిని చూడు, నీలో ఉన్న ఆత్మని చూడు, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూడు, అదే నీకు తెలుస్తూ ఉంది. అందుకే జ్యోతి స్వరూపకంగా నీకు చిత్తం ఏకము చేసి చూడు, చిత్తము ఏకమై చూడు, ఆ పరమాత్మ నీకు కనిపిస్తుంటాడు. ఎన్నైతే పాపపుణ్యాలు ఉన్నాయో నీకు పుణ్యం పురుషార్థం, నీకు పుణ్యం పూర్వజన్మ సుకృతం ఉంటే ఆత్మ శివతత్వం తెలుసుకోగలుగుతావు. అందుకే నీకు అనాది కాలం నుంచి ఉన్నటువంటి జీవుణ్ణి నీవు మరి తెలుసుకున్నవాడు అవుతే శివతత్వం ద్వారా అన్ని మేలు జరుగుతుంటాయి. అందుకే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే కూడా నీకు పాపాలు పఠిస్తాయి, అవి పంచలు అయిపోతుంటాయి. అందుకే పాపాలు తొలగాలి అంటే పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉండు. అందుకు పంచాక్షరి మహామంత్రములో ఉన్న తత్వం నారాయణ తత్వం. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ.
శివస్థ హృదయం విష్ణు, విష్ణుస్థ హృదయం శివ. శివకేశవులకు భేదము లేదు. పంచాక్షరి మహామంత్రములో కూడా భేదము లేకుండా ఆ తత్వం ఉంది. కాబట్టి ఇద్దరు సమదృష్టితో చూస్తూ నీవు జీవుడు దేహము ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఆత్మతో కూడిన దేహం ఏ విధంగా అయితే ఉందో అట్లాగే శివుడు విష్ణువు ఒకే రూపకంగా ఉన్నారు. వీళ్ళకు నామము లేదు, నియమము లేదు. నువ్వు నిరంతరము ఆత్మని చూసిన వాడికి అనంత జ్ఞానం కలుగుతూ అది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందని చెప్తూ శివతత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి. శివతత్వమే నీకు సదారక్ష. ఎందరో మహానుభావులు, ఎందరో మునులు, ఎందరో ఋషులు, ఎందరో యతీశ్వరులు, ఎందరో మహానుభావులకు కూడా అందరికీ అనుకూలమైనటువంటి తత్వంలో నమశివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉన్నారు. అందులైన వారికి, అహంకారం గల వారికి ఇది తెలియదు. అనంతమైన సంపత్తి జాగ్రత్తతో కూడి జ్ఞాన దృష్టితో కలిగిన వారికి అనంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయని కోరుకుంటూ మరి శివతత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. శివుడు అనంత రూపుడు, సృష్టి స్థితిలయకారకుడు. అతనే బ్రహ్మాండ స్వరూపుడు. ఆయననే ఆది అనంత స్వరూపానికి మూలకారకుడు. కాబట్టి అట్టి శివతత్వాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఆ శివతత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి సాధన చెయ్యండి. సాధకులు కండి, పరమసాత్వికులై ఆ పరమాత్మని చెంతకు చేరుకోండి. ఆ పరమాత్మనే మీకు సదా రక్షిస్తాడని ఆశిస్తూ అందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.